హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజులైంది లాంగ్ ఫామ్ వీడియో పెట్టక. బట్ ఇప్పుడైతే చాలా ఒకేషన్స్ వస్తున్నాయి కదా. సో ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. స్టార్టింగ్ ఫ్రమ్ వరలక్ష్మి వ్రతం, దాని తర్వాత ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతుంది, దాని తర్వాత గణేష్ చతుర్థి, ఇంకా దసరా, దివాళీ, అలా ఇంకా ఫెస్టివల్ సీజన్ నడుస్తుంది కదా. సో అందుకని చెప్పేసి ఇంకా చాలా వీడియోస్ వస్తాయి, లాంగ్ ఫామ్ వీడియోస్. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే అమ్మవారికి శారీ తీసుకోవాలి, అండ్ ఆల్సో నేను కూడా కొంచెం షాపింగ్ చేయాలి, చీరలు తీసుకోవాలి. సో ఈరోజు ఈ వ్లాగ్లో మేము షాపింగ్ చేస్తున్నాము. సో ఫస్ట్ అయితే నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, మా చిన్న అత్తయ్య వాళ్ళ ఇంటి. అక్కడ నుంచి అత్తయ్య నేను కలిసి చందానగర్ ఏరియా ఉంటుంది కదా, ఆర్ఎస్ బ్రదర్స్ లైన్గా ఉంటాయి మనకు అన్నీ. సో అక్కడికి వెళ్ళామంటే ఒక షాప్లో నచ్చకపోతే ఇంకో షాప్కి వెళ్ళొచ్చు. సో అలా ఫస్ట్ అయితే ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్తాము. శారీ షాపింగ్ అంటే నేను అస్సలు హైదరాబాద్లో షాపింగే చేయను. మోస్ట్లీ ఫ్యాన్సీ శారీస్ లాగా అలా ఏమన్నా ఉంటే షీ నీడ్స్కి వెళ్ళిపోతా అన్నట్టు. ఇంకా పట్టు శారీస్ కావాలి అని చెప్తే మాత్రం డెఫినెట్లీ నారాయణపేట, వెంకటగిరి, ఇంకా అలానే నారాయణపేట వచ్చేసి మా మా అమ్మవారి ఇల్లు, వెంకటగిరి అత్తారింటికి దగ్గర కాబట్టి సో మోస్ట్లీ ఇక్కడనే షాపింగ్ చేస్తాను. సో సో ఈ వీడియో అంతా కంటిన్యూస్గా ఉంటుంది. సో ఈ పార్ట్లో మోస్ట్లీ నేను మీకు షాపింగ్ చూపిస్తాను. ఇఫ్ ఎట్ ఆల్ మాకు ఏమైనా నచ్చి మేము ఏమైనా శారీస్ తీసుకుంటే నేను మాకు ఆ శారీస్ కూడా చూపిస్తాను. ఒక సర్ప్రైజ్ ఉంది. మార్నింగ్ చూడగానే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. చూడండి, నా రోజ్ ప్లాంట్కి ఆల్మోస్ట్ అన్ని 1 2 3 4 5 6 రోజెస్ వస్తాయి అన్నట్టు. సో ఇది నా చిన్న బాల్కనీ. ఇక్కడ రోజ్ ప్లాంట్ ఉంది, ఇక్కడ మనీ ప్లాంట్ ఉంది, అండ్ ఇది వచ్చేసి మొత్తం ఇంకా తులసి ఉంది అన్నట్టు. ఇది ఒక షో ప్లాంట్, నాకు తెలీదు దీన్ని ఏమంటారో. దీంట్లో యాక్చువల్లీ 2 వెరైటీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి నాకు ఇది చాలా ఇష్టం, మాంటిసెరా అంటారు ఏమో, ఐ డోంట్ నో. సో ఇదొకటి, అండ్ ఇక్కడ వచ్చేసి స్పైడర్ ఉంది. స్పైడర్ మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. అండ్ ఇది కూడా షో చెట్టు, అగైన్ దీన్ని ఏమంటారో నాకు కూడా తెలీదు. ఇక్కడ ఒక స్నేక్ ప్లాంట్ ఉంది, అండ్ ఒక చిన్న తులసి చెట్టు ఉంది, మళ్ళీ మనీ ప్లాంట్ ఒకటి ఉంది అన్నట్టు. అండ్ ఇది వచ్చేసి మల్లె చెట్టు. దీని ఇంకా దీంట్లో వేయాలి, టైం కుదరక అస్సలు వేయట్లేదు. బట్ దీన్ని ఇంకా రీపాట్ చేయాలి. ఈ మల్లె చెట్టు అయితే మొత్తం అసలు ఎండిపోయింది గాయస్. ఎండిపోయిన తర్వాత మొత్తం ప్రాపర్గా ప్రూనింగ్ చేశాక మళ్ళీ ఇలా చిగురు అంతా వచ్చి ఇలా అట్లీస్ట్ కొంచెం బతికినట్టు కనిపిస్తుంది. బట్ ఇంకా మల్లెపూలు అయితే ఏం రాలేదు. సో దిస్ ఈజ్ మై బాల్కనీ. హోప్ఫుల్లీ వరలక్ష్మి వ్రతం చేసే టైంకి కొంచెం పూలు ఉంటాయి మంచిగా అని అనుకుంటున్నా. కొండాపూర్కి అఫోర్డబుల్ షాపింగ్కి అసలు లింకే లేదు. ఎవ్రీ టైమ్ దట్ ఐ హ్యావ్ టు షాప్ వితౌట్ సెకండ్ థాట్ నేను అయితే ఈ ఏరియాకి వచ్చేస్తా, చందానగర్. చాలా ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఇట్స్ వే బెటర్. సో మేమైతే ఫస్ట్ ఇప్పుడు ఆర్కే కలెక్షన్స్కి వచ్చాము. నాదొక సింపుల్ ఫండా అండి, మనకు కుర్తీస్ కావాలి, లెహెంగాస్ కావాలంటే షీ నీడ్స్కి వెళ్ళిపోవాలి. చాలా ఆప్షన్స్ ఉంటాయి. అంటే మనకి ఇంకా టైం లేదు అంటే షీ నీడ్స్కి వెళ్ళిపోండి ఫర్ కుర్తీస్. ఆర్కే కలెక్షన్కి వచ్చేసి శారీస్ కోసం రావచ్చు. సో మేము వచ్చే టైంకి ఆల్రెడీ ఆషాఢం సేల్ నడుస్తుంది అన్నట్టు. క్రౌడెడ్గా అయితే ఉండే, ఆబ్వియస్లీ క్రౌడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అక్కడ సేల్లో పెట్టిన శారీస్లో మొత్తం చిందర్ బందర్ అయింది గైస్. ఒక ప్రాపర్ ఆర్డర్ అయితే అసలు లేదు. మొత్తం మనం వెతుక్కోవాలి, కొంచెం పేషెన్స్తో అక్కడ నిలబడి వెతుక్కుంటే మనకు మంచి మంచి శారీస్ అయితే దొరుకుతాయి. సో ఆ సముద్రంలో వెతికి మేము కొన్ని పీసెస్ అయితే సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్నాము. అండ్ అలానే చూస్తూ ఉంటే మాకు బ్లూ కలర్ శారీ చాలా నచ్చింది. మాకే కాదు, మేము చూస్తుంటే మా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నచ్చింది. మీకు వద్దంటే చెప్పండి, మేము తీసుకుంటాం, మేము రెడీగా ఉన్నామని చెప్పారు. కానీ ఆ ప్రైస్కి కాటన్ మిక్స్డ్ పట్టు అన్నట్టు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ మాకు కలర్ కాంబినేషన్ చాలా నచ్చి తీసుకున్నాము. దాంతోపాటు మేము ఈ శారీస్ కూడా తీసుకున్నాము. హే గైస్, వీఆర్ బ్యాక్ ఫ్రమ్ ద షాపింగ్. సో మేము ఫస్ట్ ఎక్కడ అనుకున్నామంటే విఆర్ సిల్క్స్కి వెళ్దాం అనుకున్నాము. కానీ ఆర్కే కలెక్షన్స్ దగ్గర ఏవో ఆఫర్స్ ఉండే అనుకుంటా, చాలా క్రౌడ్ ఉండే అన్నట్టు. అండ్ నాకు తెలుసు, నా ఎక్స్పీరియన్స్ నుంచి ఆర్కే కలెక్షన్లో చాలా మంచి కలెక్షన్ ఉంటుంది. అంటే వేరే వాటితో కంపేర్ చేసి ఆర్కే కలెక్షన్ నేను ప్రిఫర్ చేస్తాను. సో ఇంకా ఆర్కే కలెక్షన్కి వెళ్ళిపోయాము. యాజ్ యూజువల్ చాలా క్రౌడ్ అయితే ఉండే. సో నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను మేము ఏం శారీస్ తీసుకున్నాము అన్నది. సో ఇది వచ్చేసి ఫస్ట్ శారీ. సో ఇదేంటిదంటే మంగళగిరి పట్టు అన్నట్టు, చాలా స్మూత్గా ఉంది, చాలా లైట్ వెయిట్గా కూడా ఉంది అన్నట్టు. సో ఏదైనా ఫంక్షన్ వేర్కి క్రేజీగా ఉంటుంది. అండ్ ఇది వింటేజ్ లుక్ లాగా ఉంది చూడండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా క్రేజీగా వచ్చింది. దీని పళ్ళు వచ్చేసి ఇది చూడండి, ఎంత రిచ్ లుక్ ఉంది కదా, చూడగానే నచ్చింది అసలు. ఇది తీసుకునేటప్పుడు వేరే వాళ్ళు కూడా మీకు ఇది వద్దంటే మాకు చెప్పండి అన్నట్టు అన్నారు. సో అంత క్రేజీ కలర్ కాంబినేషన్ ఉంది. ఇది చూడండి, ఈ కలర్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా.
సో ఇది వచ్చేసి దీని బ్లౌజ్ అన్నట్టు. సో ఈ కలర్లో వచ్చింది దీని బ్లౌజ్ వచ్చేసి. అండ్ శారీ వచ్చేసి ఈ కలర్లో ఉంది. క్రేజీ కాంబినేషన్, అసలు చూడగానే నచ్చేసింది మాకు. ఇది శారీ. సో ఇది వచ్చేసి ఆరెంజ్లో ఉంది అన్నట్టు. అండ్ నాకు ఈ కోలం ప్రింట్ చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా, చిన్న చిన్న క్యూట్ డిజైన్స్ ఉంది కోలంది. అండ్ దాని తర్వాత బార్డర్లో వచ్చేసి ఇలా ఎలిఫెంట్స్ ఉన్నాయి అన్నట్టు. సో ఇది ఏంటంటే ఇది అమ్మవారికి పెట్టడానికి, వరలక్ష్మి వ్రతంకి అమ్మవారికి పెట్టడం కోసం అని చెప్పి తీసుకున్నా. సో దీని పళ్ళు కూడా ఇలానే వచ్చింది. అండ్ దీని బ్లౌజ్ కూడా సేమ్ కలర్ అన్నట్టు. వచ్చేసి ఇది కూడా చాలా చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఈ కలర్ అయితే. సో దీనికి చిన్నగా ఇలా బూటీ వచ్చి ఈ పింక్ కలర్ చూడగానే చాలా ఫ్రెష్గా అనిపించింది. సో యా ఇది వచ్చేసి చూడండి అసలు ఈ కలర్ ఎంత క్రేజీగా ఉంది కదా. దీంతో పట్టులంగా కుట్టించుకుంటే కూడా చాలా బాగుంటుంది. అసలు ఈ కలర్ కాంబినేషన్ అయితే చూడగానే నచ్చేసింది మాకు. సో ఇదొక శారీ, ఇది ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాము. అండ్ దీంతో పాటు ఇది కొంచెం ఫ్యాన్సీలో ఉంది, బట్ ఈ డిజైన్ చాలా బాగుండే అన్నట్టు. దీనికి కాంట్రాస్ట్గా బ్లౌజ్ కలర్ వచ్చేసి కొంచెం పింక్లో ఉంది. సో ఇది చూడండి, ఇది వచ్చేసి బ్లౌజ్, ఇది వచ్చేసి నార్మల్ ఇంకా బాడీ మొత్తం ఇలా ఉంది అన్నట్టు. క్యూట్గా చిన్న ప్రింట్తో భలే ఉంది అసలు. సో ఇది వచ్చేసి ఇంకొక శారీ. దగ్గర ఆల్రెడీ గ్రీన్ కలర్ దుపట్టా ఉంది. సో ఆ దుపట్టా కోసం అని చెప్పేసి నేను ఈ శారీ తీసుకున్నా. సో దీంతో లెహంగా ఇంకా సేమ్ ఫ్యాబ్రిక్తో బ్లౌజ్ కుట్టించుకోవాలి. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా ఇది ఎలా వస్తుంది అని చెప్పేసి. సో ఇది మొత్తం ఏంటిదంటే పైనుంచి కింద దాకా మొత్తం ఇలా చెక్స్ ఉంది. అండ్ బార్డర్లో ఏమో ఇలా డిజైన్ ఉంది. సో ఈరోజు షాపింగ్ అయితే అది. సో స్టే ట్యూన్, ఇంకా వ్లాగ్స్ వస్తుంటాయి. సో వరలక్ష్మి వ్రతం డెకరేషన్ ఇలా ఉంటుంది, గణేష్ చతుర్థి డెకరేషన్, ఇంకా సత్యనారాయణ వ్రతం కోసం. సో చాలా ఉన్నాయి అన్నట్టు. సో నేను ప్రతిదీ ఒకటి పార్ట్స్లా పెడతాను. సో మేబీ ఈ వ్లాగ్లో ఇంతటితోనే ఎండ్ చేస్తాను. ఐ హోప్ మీకు నా వ్లాగ్ నచ్చే ఉంటుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఇంకేమైనా డీటెయిల్స్ కావాలని కూడా ప్లీజ్ డూ కామెంట్ బిలో. ఆల్సో ఫాలో మీ.